శ్రీ సాయి సత్ చరిత్రము 37వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 37వ అధ్యాయము. చావడి యుత్సవము. హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవము గూర్చి వర్ణించుచున్నాడు. తొలి పలుకు. శ్రీ సాయి జీవితము మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవికానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరచెడివారు. మరికొన్ని సమయములం దాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడివారు. ఒక్కొక్కప్పుడేమియు చేయనట్లు గన్పించినప్పటికిని వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించెడు వారు కారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసెడివారు. వారు సముద్రము వలె శాంతముతో తొణకకయుండినట్లు గనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవ్వరు? పురుషులను అన్నదమ్ములవలె, స్త్రీల నక్కచెల్లెండ్రవలె తల్లులవలె చూచుకొనెడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అందరెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసెదముగాక. వారిని జీవకోటియందు జూచెదముగాక. వారి నామము నెల్లప్పుడూ ప్రేమించెదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి యుత్సవమును వర్ణించుటకు మొదలిడెను. చావడి యుత్సవము. బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరగనే చావడి 2 గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందువరకు ఒకరోజు మసీదులో ఇంకొకరోజు చావడిలో నిద్రించుచుండిరి. 1909 డిసెంబరు 10 తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలిడిరి. వారి కటాక్షముచే దీనినే ఎప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందావనమును, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతిగల పురుషులు, స్త్రీలు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిరితలు, మృదంగము, కంజిరా, మద్దెలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటురాయివలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనెడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి నలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై యని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో నలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్ము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుమని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చొనెడివారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామాయని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరముపై మామూలు కఫనీ వేసుకొని, చంకలో సటకా పెట్టుకొని, చిలుమును పొగాకును తీసుకొని, పైన ఉత్తరీయము వేసుకొని, బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట బాబా తన కుడిపాదము బొటన వ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుచున్న దీపము నార్పి, చావడికి బయలుదేరెడివారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి. మతాబా మందుసామానులనేక రంగులు ప్రదర్శించుచు కాలెడివి. పురుషులు, స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణ సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత బట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు,
శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడువారు. వానిపై బాబా భక్తుల కేకలుతో నడచెడువారు. తాత్యా ఎడమ చేతిని మహాల్సాపతి కుడిచేతిని. బాపుసాహెబు జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనిడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను నలంకరించిన గుర్ము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యముల మ్రోగించువారు, భక్తుల సమూహముండెడిది. హరినామస్మరణతోనూ బాబా నామస్మరణతోనూ ఆకాశము బద్దలగునటుల మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొనువారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశముతో వెలిగెడివారు. వారి ముఖము ఉదయసంధ్యవలె లేదా బాలభానుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరమువైపు ముఖము బెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు. వారెవరినో పిలుచునటుల గనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి యొక్క వెండిపళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని దీసికొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడానందమును భరించలేక మహల్సాపతి దేవత యావేశించిన వానివలె నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానమేమాత్రము చెదరక యుండెడిది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమప్రక్క నడచుచుండెను. భక్త మహాల్సాపతి కుడివైపు నడచుచు బాబా సెల్లాయంచును పట్టుకొనెడివాడు. ఆ యుత్సవమెంతో రమణీయముగ నుండెడిది. వారి భక్తి చెప్పనలవికానిది. ఈ పల్లకి యుత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడచుచుండెను. ప్రేమ భక్తులతో భక్తమండలి బాబా కిరుప్రక్కల నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై యుండగ శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడచిపోయినవి. ప్రస్తుతము గాని ఇక ముందు గాని యా దృశ్యమును గనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. చావడి బాగుగా నలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వ్రేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి యొక్క యాసనము వేసి బాలీసును ఉంచి బాబాను కూర్చుండబెట్టి మంచి యంగరఖా తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరముగా జూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసరివైచునని వారికి భయము. బాబా వారి యంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కాదు. ఈ అలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా గనుపించుచుండిరి. నానాసాహెబు నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రములు పట్టుకొనుచుండెను. బాపూసాహెబు జోగ్ యొక్క వెండి పళ్ళెములో బాబా పాదముల కడిగి యర్ఘ్యపాద్యములర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చునియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని యుండగా భక్తులు ఇరువైపుల చామరములతోనూ విసనకర్లతోనూ విసరుచుండిరి.
అప్పుడు శ్యామ చిలుమును తయారుచేసి తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పు పీల్చి బాబాకిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహాల్సాకు ఇచ్చెడువారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకొన్నది. ఆ యుత్సవము పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యముల కవతారమగుట చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్క పెట్టువారు కారు. భక్తలందుగల యనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రీ మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తరువాత నొకరు తమ తమ ఇండ్లకు బోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో నాతనితో నిట్లనెను, నన్ను కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్ళుముగాని రాత్రి యొకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే యమర్చుకొనువారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యాయమును ముగించకముందు భక్తులకొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను, వారి చావడి యుత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 37వ అధ్యాయము సంపూర్ణము. 5వ రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.